పచ్చడి తినాలనిపిస్తే వెంటనే ఇలా చేయండి. టమాటాలు కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ముక్కలు చేసుకోవాలి తడి లేకుండా చూసి. అలాగే జీలకర్ర, మెంతులు 2 స్పూన్లు వేసి వేయించుకొని పక్కన పెట్టి, అదే కడాయిలో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు, కొంచెం పసుపు, 100 గ్రామ్ చింతపండు వేసి బాగా ఉడికించుకోవాలి. కేజీ టమాటాకి 100 గ్రామ్ చింతపండు పడుతుంది. ఇవంతా బాగా తడి లేకుండా మొత్తం దగ్గర పడేలా ఉడికించుకున్న తర్వాత చల్లార్చుకున్నాక 100 గ్రామ్ కారము, 100 గ్రామ్ కొంచెం తక్కువ ఉప్పు, అలాగే బరకగా దంచి పెట్టుకున్న 10-15 వెల్లుల్లి రెమ్మలు, జీలకర్ర మెంతుల పొడి ఒక 2-3 స్పూన్లు వేసేసుకొని మొత్తం బాగా కలిపేసుకోవాలి. దీన్ని రోట్లో కానీ మిక్సీ జార్లో కానీ వేసేసి మెత్తగా రుబ్బేసుకోవాలి. నేనైతే బాగా మెత్తగా రుబ్బట్లేను. వేరొక బౌల్లోకి మార్చేసుకొని పోపు కోసం స్టవ్ పైన కడాయి పెట్టి ఆయిల్ పోసి, ఆయిల్ వేడెక్కినాక శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, వెల్లుల్లి రెమ్మలు, అలాగే ఎండుమిర్చి వేసి బాగా పోపు అంతా ఫ్రై చేసుకొని, పోపు పచ్చడి కొంచెమే ఉంటే చల్లారనవసరం లేదు. పచ్చడి పోపులో వేసేసుకొని చల్లారినాక సర్వ్ చేసుకోవడమే. అదే కడాయిలో అన్నం వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి.